అన్నమయ్య జిల్లా కేంద్రంలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు. బంజారాల సుగాలీల పండుగ హోలీ అని, జాతి ఐక్యత కోసం అందరం కలిసికట్టుగా పనిచేసి ముందుకెళ్దామని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు అమ్రు నాయక్ పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని ఫయాజ్ ఫంక్షన్ హాల్లో మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ మన జాతి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ రాబోయే తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. మన పిల్లలను బాగా చదివించుకొని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుకెళ్లాలన్నారు. మన పిల్లలను బాగా చదివించి పేదరికం దూరం చేసుకోవాలని తెలిపారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం బంజారాల సుగాలీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుందన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మారెమ్మ, హతీరాం భగవంతులను నిత్యం కొలుస్తూ వారి సన్మార్గంలో నడవాలని సూచించారు. సద్గురు సేవాలాల్ మహారాజ్ కి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మీ అందరికీ హోలీ పండుగ అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలుసుకుంటూ, ఈరోజు తెలంగాణలో లంబాడీలని, ఆంధ్రప్రదేశ్లో సుగాలి అని, సుగాలి అంటే స్వచ్ఛమైన గాలిని పిలిచే వాళ్ళం. తల్లి కడుపులో అప్పుడే పుట్టిన బిడ్డ ఎంత పవిత్రమైన గుణంతో మనసుతో ఉంటాడో, తెల్ల పేపర్లా ఎనీ టైం ఉండే మంచి గొప్ప గుణంతో ఉండే మా బంజారా బిడ్డలం మేము. అందుకే ఇవాళ భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణలో లంబాడీస్ ఉంటే, రాయలసీమలో, ఆంధ్రలో అక్కడ లంబాడీ అయితే, సుగాలి అయితే, ప్రపంచంలో ఏ దేశంలో అయినా మా బంజారా జాతి ఉంది. మమ్మల్ని అందరినీ బంజారా అంటారు. అందుకే సుగాలి జాతి మాది, సుగాలి జాతి మాది, అరే కొండ కోన మాది, లంబాడి జాతి మాది, తెలంగాణ గడ్డ మాది, ఆంధ్రప్రదేశ్ మాది, తెలంగాణ గడ్డ మాది, భారతదేశంలో ఎక్కడ ఉన్న బంజారా జాతి మాది. అందుకే పెద్ద సారు వస్తే మరి లంబడోళ్ళు అంటే, బంజారా అంటే ఓట్లేసే యంత్రంగానే ఇంతకుముందు మా అమరు నాయక్ సార్ చేసినప్పుడు చెప్పినట్టు లంబాడి బంజారా సుగాలిస్ అంటే ఓట్లేసే యంత్రమే కాదు, నమ్మితే ప్రాణం ఇస్తాం, నమ్మితే గుండెల్లో దాచుకుంటాం. దయచేసి ఇంకా మా యాస పోయింది, భాష ఒక్కటే ఉంది. డ్రెస్సులు చూద్దామంటే లంబాడి డ్రెస్సులు లేకుంటుంది. యాస పోయింది. యాసను, భాషను బతికించుకోవడానికి మా హోలీ సంప్రదాయానికి ద్వారా అందరికీ మళ్ళీ మా పిల్లలకు ఆస్తులతో పాటు ఇది మన బంజారా జాతి, ఇది మన సుగాలి జాతి, ఇది మన హోలీ పండుగ, ఇది మన దసరా పండుగ, ఇది దీపావళి పండుగ, ఇలా కానీ పిల్లలను కూడా వారసత్వాన్ని అందిస్తూ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోతూ, అయ్యా తెలంగాణలో చూస్తే అక్కడ సేవలాల్ మహారాజ్ జయంతి చేస్తారు, తీజ్ చేస్తారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి ఇక్కడ సుగాలి బిడ్డల్ని ప్రతి ఒక్క దాంట్లో ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభుత్వంలో ఉన్న ఫండ్స్ అన్ని కూడా గిరిజన జాతి, బంజారా జాతికి అందియాలని మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నుండి ఇక్కడ మన రామూర్తి నాయక్, మా అమ్రు నాయక్ వీళ్ళందరి కమిటీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సద్గురు సేవాలాల్ మహారాజ్ కి. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఈరోజు హోలీ పండుగ కండక్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే రేపు జరగాల్సింది ఈరోజు ఎందుకు జరుపుతున్నాము అంటే, చాలామంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ హోలీ పండుగ జరుపుకుంటున్నాము. ఈ హోలీ ఈరోజు కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మా బంజారాలో 4 ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. హోలీ, దీపావళి, దసరా, తీజ్ పండుగలు. ఈ రోజుకు మర్చిపోతున్న ఈ తరుణంలో దాన్ని మళ్ళా గుర్తు చేసి మా పండుగలు ఏ విధంగా మేము జరపాలి, ఈ వేదిక ద్వారా ఏంటంటే, మేము బంజారా వాళ్ళము, మేము ఇక్కడ సుగాలి వాళ్ళము, ఇక్కడ రాయలసీమలో సుగాలి అంటారు, వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు కూడా ఉన్నారు అనేది మాత్రం ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేశాము. ఈ పండుగ కూడా మేము జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం కూడా వాళ్ళకి అది. తర్వాత వాళ్ళకు కూడాను ఈ వేదిక ద్వారా ఏంటంటే కొన్ని సూచనలు కూడా చూపించేదానికి, వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమేమి అవకాశాలు ఉన్నాయి వాటిని కూడా వాళ్ళకి తెలియజేయడము. తర్వాత సొసైటీలో మన కమ్యూనిటీకి ఏమి చేయాలి, ఏ విధంగా చేయాలి, చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఆ సొసైటీకి ఏమైనా చేయాలా, తర్వాత మా ఊళ్ళల్లో ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మేము రిప్రజెంటేషన్ తీసుకొని వాటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయించేదానికి
కన్సర్న్ డిపార్ట్మెంట్తో చర్చించి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఉద్దేశంతో కూడా వాళ్ళని అందరినీ కూడా మేము ఒక మెసేజ్ ఇచ్చాము. ఏమంటే మీకున్న సమస్యలు జినైన్ సమస్యలు ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి. ఒక రోడ్ లేదనో, లేకపోతే ఒక నీళ్లు లేవనో, లేకపోతే ఇంకేదైనా ఇతర మేజర్ సమస్యలు ఏమైనా ఉంటే మాకు రిప్రజెంట్ చేయండి. మేము ప్రభుత్వంతో మేము పర్స్యూ చేసేసి మీ ప్రాబ్లం సాల్వ్ చేసేదానికి మేము ముందుకుంటామనేసి ఈ వేదిక ద్వారా మేము అందరికీ చెప్తున్నాం. అలాగే మేమంతా ఏంటంటే బంజారా వాళ్ళు ఎక్కడంటే అక్కడ స్కాటర్ అయ్యారు. మనమంతా ఒక యునైటెడ్గా ఉంది. మనకు ఒక వేషం, ఒక భాష, ఒక ప్రాంతము అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం అన్నీ మర్చిపోతున్న తరుణాన్ని దాన్ని మళ్ళా మనం గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ వేదికను క్రియేట్ చేశాము. ఇక్కడ చాలామంది మేధావులు, చాలామంది ఎడ్యుకేషన్ వాళ్ళు, చాలామంది ఇక్కడ దీన్ని ఇన్వాల్వ్ అయ్యారు. మా బంజారా కల్చర్ని కూడాను చూసి మా లంబాడి యొక్క డ్రెస్సులు అవంతా వేసుకొని మా జాతి యొక్క ఇవి ఆనవాయితీ రూమాలు కట్టుకోవడము, ధోతి కట్టుకోవడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ వేదిక ద్వారా అందరికీ తెలియజేయాలని మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశాము. చాలా సంతోషము. 300 మంది పైకి వచ్చినట్టున్నారు. సో వాళ్ళందరికీ కూడాను మనకు తెలియజేయాలని మేము ఈ వేదిక. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.